కావలిలో సరికొత్త ఒరవడికి శ్రీకారం చుట్టిన కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి 100 అడుగుల ఎత్తున జాతీయ జెండా ఏర్పాటు, కదం తొక్కిన 15,000 మంది విద్యార్థులు, పోలీసులు. కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు. ఎమ్మెల్యే గారైనటువంటి కావ్య కృష్ణారెడ్డి గారి మహోన్నతమైన ఆలోచనని మీ అందరికీ తెలియజేస్తూ మనందరి తరఫున ఒకసారి కావ్య కృష్ణారెడ్డి గారికి అభినందనలు తెలియజేయాలని కోరుకుంటున్నాను. ఎమ్మెల్యే గారైనటువంటి కావ్య కృష్ణారెడ్డి గారి మహోన్నతమైన ఆలోచనని మీ అందరికీ తెలియజేస్తూ మనందరి తరఫున ఒకసారి కావ్య కృష్ణారెడ్డి గారికి అభినందనలు తెలియజేయాలని కోరుకుంటున్నాను. కీర్తితో పోవాలి కాబట్టి కావలిలో పుట్టిన ప్రజలందరినీ కోరుకుంటున్నా, ఈ కావలికి పూర్తిగా సేవ చేయండి. డబ్బు ముఖ్యం కాదు, కీర్తి ముఖ్యం. డబ్బుతో మనం తీసుకోపోవాలని కీర్తితో తీసుకోకూడదు. కాబట్టి న్యాయం కావాలి, అందుకు సత్యనారాయణ గారు మాట్లాడాల్సింది. తీసుకుపోయే ముందు సర్టిఫికేట్ పాయింట్ తీసుకురండి. అదేవిధంగా ఉద్యోగస్తులు కూడా కావలికి వచ్చేప్పటికీ ఉద్యోగస్తులు ఉద్యోగం ట్రాన్స్ఫర్ చేస్తే ట్రాన్స్ఫర్ జాయిన్ వెంటనే ఒకసారి ఇక్కడికి వచ్చి సెల్ఫీ ప్లాంట్ తిరిగి ఐ లవ్ కావాలని నినాదంగా ఫోటో దిగి కావాలి మీద ప్రేమ వాళ్ళే ఇక్కడ ఉద్యోగం చేయాలనే దాన్ని కూడా మేము రూపకల్పన చేశాము. అంచుబడిన సత్యనారాయణ చేయండి, పిల్లల్లో జాతీయవాదాన్ని పెంచండి. ఎంతో అమరులు ఇచ్చినటువంటి త్యాగాన్ని మనందరూ కూడా బలాన్ని పంచుకోవాలి. ఒకప్పుడు పల్లె ప్రాంతాల్లో అన్న, తమ్ముడు, అక్క, బావ అంటూ కులాలు, మతాలు, వర్గాలతో సంబంధం లేకుండా ప్రేమించుకునే మనం కొంతమంది చదువుకున్న మూర్ఖుల వల్ల ఇతర దేశానికి వెళ్ళి కులాన్ని పెంచుకుని దేశానికి తెస్తూ దేశంలో ఉండే మన అందరి వద్ద ఐక్యతని లేకుండా అనైక్యత తీసుకొస్తున్నదాన్ని తల్లి పట్టండి. అందరం భారతీయులమే. డాక్టర్ దగ్గరికి ప్రాణాన్ని అర్పించడానికి పోయేటప్పుడు లేని కులం, ఓట్లేసేటప్పుడు కులాన్ని ఈ సందర్భంగా ప్రజలందరినీ కోరుకుంటూ ఒక మహత్తర కార్యక్రమానికి అందరి సహకరించి కావలి పట్టణ కమిటీ వాళ్ళు కానీ తెలుగుదేశం, బీజేపీ, జనసేన నాయకులందరూ కూడా ప్రభుత్వ అధికారులకి, ముఖ్యంగా పోలీసు వారికి చాలా సమర్థం చేసినటువంటి వారికి, అదేవిధంగా పత్రికా మిత్రులకు, ఎలా ఎలక్ట్రానిక్ మీడియా వారికి కూడా పేరు పేరున శిరస్సు వంచి నమస్కరిస్తూ ముగిస్తున్నాం. భవిష్యత్తులో చాలా కార్యక్రమాలు మనందరం కూడా జరుపుకుంటాం. ముఖ్యంగా విచ్చేసిన అందరూ కూడా ఒకటే తెలియజేసేది, ఈ పిల్లల వెంకయ్య గారు ఒక్క గురించి చెప్పి నేను ఆపేస్తాను. పిల్లల వెంకయ్య గారు తెలుగువాడి కంటే కూడా నెల్లూరు వాడు. 1922 నుంచి 1944 వరకు నెల్లూరులోని గూడూరులో నివసిస్తూ మైకా గనుల్లో జియాలజిస్ట్గా పనిచేసే టైంలోనే ఆయన గాంధీని కలవడం జరిగింది. అప్పుడే ఈ జెండా ఆవిష్కరణ జరగాలి అన్నప్పుడు ఎలా రూపొందించాలనేటువంటి కార్యక్రమానికి నాంది పలికినప్పుడు ఈ జెండాని పూర్తిగా నెల్లూరు నుంచే పిల్లల వెంకయ్య గారు తయారు చేయడం జరిగిందని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తాను. అందులో భాగంగా నిన్ననే తెలిసింది, ఊరిగంటి అన్నపూర్ణమని మహాలక్ష్మణి కావలి వాసి కూడా ఆ జెండా రూపకల్పనలో ఆమె కూడా పాత్ర తీసుకోవడం కూడా జరిగింది. ఈ జెండా 3 రంగుల జెండా. ఒకటి కాషాయం, విప్లవానికి నాంది. 3,15,00,000 మంది ఆత్మ త్యాగానికి, ఆత్మ బలిదానానికి, వాళ్ళ రక్త తర్పణకి, ఈ దేశం కోసం అసలు బాధిన వారందరి రక్త తర్పణకి చిహ్నంగా, ధైర్యానికి చిహ్నంగా మనకి కాషాయాన్ని జెండాలు ఆవిష్కరించడం జరిగింది. భారతీయులందరూ ఎన్నో మతాలు, ఎన్నో కులాలు, ఎన్నో భాషలు ఉన్నా అందరూ కూడా స్వచ్ఛంగా ఉంటారు, స్వేచ్ఛగా ఉంటారు, సమానత్వంగా ఉంటారు, మనసు నిర్మలంగా ఉంటుందనే దానికి తెలుపుని చిహ్నంగా పెట్టడం జరిగింది. ఈ దేశం రైతుల రాజ్యం. ఎప్పుడు పంట పొలాలతో, పాడి పంటలతో వర్ధిల్లే ఈ దేశం ఎప్పుడు పచ్చగానే ఉంటుందనే దానికి పశువు పచ్చగానే ఏర్పాటు చేయడం జరిగింది. ఈ దేశంలో ఎన్ని చట్టాలు వచ్చినా, ఎన్ని న్యాయస్థానాలు వచ్చినా, ఎంత న్యాయ వ్యవస్థ పెరిగినా ఇక్కడ ఉన్న ప్రజలు ధర్మానికి బద్దులవుతారని చెప్పడానికి ధర్మ చక్రాన్ని 24 యొక్క ఆధునికాన్ని
ఏర్పాటు చేస్తూ దానిని గురువులు నియంత్రణలో ముద్రించడం జరిగింది. దాని వెనుక ఈ భారతదేశాన్ని రక్షించే వాళ్ళు ఎవరు కాదు, ప్రకృతి మాత్రమైనటువంటి సముద్రుడు మనల్ని రక్షిస్తున్నాడు. 3 రకాల సముద్రుడు ఉన్నాడు. ఆ సముద్రుడు యొక్క కళ్ళు నీళ్ళు అందుకని నీళ్ళు ఈ రూపకల్పన చేసింది. మనం ఎందుకు చేయాలంటే అటువంటి జెండాని మనం ఎగరేసుకుని జెండా ఎగరేసిన బతికినంత కాలం ధైర్యం వస్తుంది, స్ఫూర్తి వస్తుంది, దేశ భక్తిని పెంచుకోవాలని ఈ సందర్భంగా అందరికీ కూడా తెలియజేస్తూ ఇటువంటి కార్యక్రమంలో పాల్గొంచుకొని నేను అందరినీ కావాలని వస్తువులు అందరినీ అడుగుతున్నా. మన ఇంటికి 1915 నుంచి 46 దాకా స్వాతంత్రం. ఆ ప్రభుత్వ పాలన కూల్చివేతతో ప్రారంభమైంది. ఈనాడు కృష్ణారెడ్డి గారు ఒక జాతి నిర్మాణం, భారతీయత, స్వాతంత్ర ఫలాలను గుర్తు చేస్తూ జాతీయ భావాన్ని కావలి ప్రజలకు పెంపొందించేందుకు ఈ జాతి నిర్మాణకర్తలు ఈ కావలి నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించిన మహనీయులు మనందరికీ ఒక పాయింట్ అరేంజ్ చేసి, నేను ఎన్ని చెప్పినా దాన్ని సెల్ఫీ పాయింట్ అంటున్నారు ఇందులోకి వచ్చినప్పటి నుంచి. కానీ ఈ జిల్లా కాదు, రాష్ట్రంలోనే ఎక్కడా లేనటువంటి విధంగా ఈ నిర్మాణాన్ని సోదరుడు కృష్ణారెడ్డి గారిని అభినందిస్తూ రాష్ట్రమంతా కూడా ఈ కార్యక్రమాన్ని చేపట్టేదానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్తాం. ఆంధ్రప్రదేశ్ అంతా ఇటువంటి కార్యక్రమాన్ని, మంచి కార్యక్రమాన్ని చేపట్టేదానికి రూపుదిద్దినటువంటి కృష్ణారెడ్డి గారికి మరొకసారి అభినందనలకి పరిచయం చేస్తున్నటువంటి శాసనసభ్యులు కృష్ణారెడ్డి గారికి, వారి కుమార్తె అల్లుడు అమ్మాయి ఇంటర్వ్యూ చూశాను. స్వాతంత్ర చరిత్ర పుస్తకాల్లో స్కూల్స్ లో చదువుకోవడం తప్పితే మళ్ళీ భావితరాలకి పరిచయం చేయాల్సినటువంటి అవసరం ఉంది. స్వాతంత్రోద్యమం నుంచి జాతి నిర్మాణం ఎవరు అహర్నిశలు మన దేశ స్వాతంత్రం కోసం పోరాడినటువంటి మహనీయుల గురించి ఒక్కసారి గుర్తు చేయాలని మా తండ్రి గారి ఆశయానికి మేము కూడా కృషి చేస్తున్నామని చెప్పి నిన్నటి రోజున ఇంటర్వ్యూ చూశాను. చిన్నారులిద్దరూ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తారు. అందరికీ నమస్కారం. ముందుగా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈనాటి కార్యక్రమ రూపకర్త శాసనసభ్యులు సోదరులు కావ్య కృష్ణారెడ్డి గారిని మనందరి తరఫున మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఎప్పుడు లేని సాంప్రదాయం కావలిలో ఏ రాజకీయ పార్టీ అధికారంలో ఉన్నా, ఎవరు శాసనసభ్యులు ఉన్నా ఎన్నడూ జరగనటువంటిది ఈనాడు ఏదైతే 100 అడుగుల జాతీయ జెండా నిర్మాణం, ఈ జాతి నిర్మాణానికి అహర్నిశలో శ్రమించినటువంటి పెద్దల చిత్రాలు 1952 నుంచి ఈ కావలి నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించినటువంటి శాసనసభ్యులు కృష్ణారెడ్డి గారు మొదలుకొని భక్తుని రామకృష్ణారెడ్డి గారి దాకా ఈ కావలి ప్రాంతం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ భారతదేశంలోనే కావాలంటే ఓ విద్యా సంస్థల పేరు చర్చించుకునేటువంటి పరిస్థితి విశ్వోదయ సంస్థలు. కావాలని 15 సంవత్సరాలుగా అనాథైన కావాలని 15 సంవత్సరాలుగా తన
సింబల్